12వ అధ్యాయం. ముచుకుందుడు. శ్రీ అగస్త్యుడు. ఒకప్పుడు సత్యసుందరుడైన శివుడు, సౌందర్యనాయకి, శృంగారలహరి అయిన శాంకరి, చెట్టపట్టాలతో వికసిత పుష్పవృక్షాలతో సుశోభితమైన కైలాస శైలోపమును ప్రవేశించారు. అది 7 ఆకుల అరటి చెట్ల పరిమళంతోనూ, కర్పూరం వంటి తెల్లని మెత్తని ఇసుక దిబ్బలతోనూ, కుంకుమ రంగు పరాగములు కల తెల్లని స్వర్ణ కమలములతో నిండిన సరోవరములతోనూ, ఎరుపు నలుపులు కలబోసినట్లు ఉన్న రంగుతో మెరిసే మెత్తని పచ్చిక బయళ్లతోనూ, అనేక రకముల ఫలరసాలను ఆస్వాదించి మత్తెక్కగా గొంతెత్తి కూస్తున్న రంగురంగుల పిట్టలతోనూ, నిరంతరం మేఘదర్శనం చేత పుర్విప్పి టీవీగా ఆడే మగ నెమళ్లతోనూ, క్రూర జంతువుల లేమిచే స్వైరవిహారం చేసే లేళ్లతోనూ నిండి ఉంది. దర్శన మాత్రం చేతనే పరసత్వమును పొందినట్లు చేయుచున్నది. కామాంతకుడు, కామేశ్వరుడు అయిన శివుడు కామాక్షి, కామేశ్వరి అయిన త్రిపురసుందరీదేవితోడి మదనవశుడు, కామాతురుడు అయిన నవప్రేమికుడు బిత్తరి అయిన ప్రేయిస్తోవలే శృంగార చేష్టలు తెలిపాడు. పువ్వు పొదలలో విహరిస్తూ అక్కడక్కడ విరిపూలతో ఆమె మిశ్రమ యవ్వనమును అలంకరించసాగాడు. ఆమె ముంగురుల యందు కొండగోగు పువ్వును ఉంచాడు. చెవులపై విరిసివిరియని లేతమల పూలను ఉంచాడు. ఆమె ఉన్నతమైన నాసికాగ్రమున పున్నాగ పువ్వు మొగ్గను ఉంచి కపోలంలో లొద్దుగా పుష్పరాగాన్ని ఆలినాడు. కంఠనాళమున మనోహరమైన సింధువాల సుమాలికను చుట్టి తామరతుడుల కంకణములను తామర రేకుల కన్నా మృదువైన ఆమె చేతిలో తొడిగాడు. పత్రలేఖా చిత్రులతో మోహింపజేయు ఆమె స్థలములపై పెద్ద కరువులను పేర్చాడు. సుమసుందరి కుసుమల కన్నా సుకుమారి అయిన ఆ పర్వతరాజు ముద్దుల పట్టి లావణ్యం రసరాజకు శివునికి ముచ్చట గొలిపింది. మహాదేవుడు మహామోహమును అలంకరించుకొని అనురాగవల్లి అయిన అగజానాయకితో పలు విధాల క్రీడించాడు. తరువాత ఒక విశాలమైన బిల్వవృక్షపు నీడలో పూలపాన్పను అమర్చి దేవిని దానిపై కూర్చుండబెట్టి సర్వగుహాశ్రయుడైన దేవుడు ఆమె శృతిమెత్తని ఒడిలో హాయిగా మేను వాల్చాడు. పడమటి కొండ వెనుక రవి అప్పుడు కుంగుతున్నాడు. కుంగుచు బాలుడు గుమ్మడి పూఛాయ, గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడిఛాయ శ్రీ సూర్యనారాయణ. అది పరమ పావలపైన పావల మనుష్యుడి పవిత్ర ప్రదోష సమయం. ప్రదోష వేళ బిల్వములతో శివార్చన కైవల్యప్రదం. ఆ సమయంలో కాటు నలుపు రోమలు గల ఒక కోతి చెట్టు మీదుగా దుముకుతూ ఆ మారేడు చెట్టుపైకి చేరింది. తన జాతి సహజమైన శ్రేష్టతే అది కోమలములు అక్షతములు అయిన బిల్వదళములను తుంపి నేలపైకి జారివిడువగా అవి దైవికముగా గౌరీ సమేత్రి అయిన దేవుని పాదములపై పడినవి. 8వ వరకు ఈశ్వరుడు లెక్కించాడు. పెదవులపై వన్నింపనలవి గాని లాస్యలేక విరియగా మెరిసే కళ్ళతో పార్వతికి ఆ వానలను చూడమని సేకరణ చేశాడు. శ్రీమాత ఆ భాగ్యశాలిపై తన కరుణాపాంగ వీక్షణ ప్రశంపజేసింది. పశుపతి లేచి కోతిని దగ్గర రమ్మన్నాడు. పరశువుని పలకరింపుతో పరవశించగా పరాబోధ స్ఫురించిన వానరం క్షణంలో చెట్టు దిగి వచ్చి ఆది దంపతులను ప్రదర్శించి వారి పాదములకు ప్రేమాభిషేకం చేసింది. పరమేశ్వరుడు అనుగ్రహాన్ని వర్షిస్తూ ఇట్లా పలికాడు. 100 సహస్రములపై 8 సంవత్సరములు మండలాధిపతివై చక్రమం తిప్పి అంతమున సంసార చక్రమును అతిక్రమించి నన్ను పొందదవు. పుణ్యాత్ముడా, శీఘ్రమే పొమ్ము. భూమిపై మనువంశంలో నీకు జన్మ కలుగుగాక. ఆశ్చర్యం! వానరం రోధించసాగింది. శివపాదం మీద ఉంచిన శిరము తీయదాయ. శివపాదం మీద నీ శిరస్సు నుంచరాదా? భవసాగరు మీద దుర్భన వేదన లేదా? శివ 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 అనరాదా? శివనామం చేదా? ఎలాగో గుక్క తిప్పుకొని ప్రభు అడిగిన వారికి ఇయ్యరాదా ఈ వరము? ఇలా వియోగమొసిగి మరలా పాదము చేర్చుకొను నీ ఆంతర్యమును ఎవరు తెలియగలరు? నీ ఆటకు నన్నే ఎరిచేశావా శివ? రాజ్యం ఇచ్చేదా, రాజును చేస్తా అనుట నన్ను వంచుట కాదా? గురు, నిన్ను మరిపింపజేయట కాదా? భూలోకములో
ధనము, వయస్సు, గొప్ప వంశము, ఉన్నత విద్య, సౌందర్యము మొదలైనవి మదమును పెంచి పోషించి నిన్ను కనుమరుగు చేస్తాయి. అన్నిటినీ మించిన ప్రమాదం రాజ్యభోగమే. నేను ఇలా హాయిగా, ఆనందంగా, తృప్తిగా, స్వేచ్ఛగా ఉండి నీ పదములను అంటి ఉండేటి చూసి నీ కన్ను కుట్టిందా స్వామి అని పరిపరి విధాల బతిలాల్సిన వానరాన్ని ఓదారుస్తూ శివుడు, శాంతించు వానర శ్రేష్ఠ, ప్రదోష సమయంలో ఒక్క బిల్లంతోటి నా అర్చన విశేష ఫలదాయిని. అజ్ఞానంచే కానీ కాకతేలీయంగా ఆయన చేసినా కానీ నా పూజ రాజభోగాన్ని ఇస్తుంది. విరక్తుడైన వాడు ప్రదోషంలో నన్ను సేవించి ముక్తుడవుతున్నాడు. అంతేగాని ఏ విధంగా నా అర్చన చేసినా అది భక్తి ముక్తిప్రదం అని శాస్త్రనీతమైంది అనే పండితుల వివరణ అజ్ఞానపూర్వకమైనదే అని తెలుసుకున్నాను. ఒక జన్మము పొంది దేవభోగములను అనుభవించి తరువాత నన్ను ఎరిగి ధ్రువమైన నా పదమును పొందుతావు. విష్ణువు యొక్క సాంగత్యం చేత మా ఇద్దరి దృశ్యం నీకు సంభవించగలదు. నీకు జరుగుబోనంత శుభమే. ఎందుకు శోకిస్తావు? చక్క భూలోకాన్ని వెళ్ళు అన్నాడు. అప్పుడు వానరము, అక్కడ నాకు పూర్వస్మృతి కలుగుటకు ఈ ముఖమునే నాకు ప్రసాదించుము అన్నది. శివుడు అలాగే అని అంతర్ధానమైనాడు. ఆ కోతి మనుకులంలో ముచుకుందుడే అవతరించి తన రాజ్యమును ఇంద్రుని వెళ్ళే పాలించాడు. అంతేగాక అతడు ఇంద్రుని స్నేహితుడై ఒకప్పుడు జైత్యుని జయించుటలో అతని సాయపడగా ఇంద్రుడు అతనిని అర్ధసింహాసనం ఇచ్చి సన్మానించాడు. అప్పుడు అతనికి మన్మథాకృతి సంక్రమించగా బృహస్పతిచే ఆశీర్వదించబడి అప్సర స్త్రీలచే సేవలందాడు. తరువాత ఇంద్రునితో పాటు ఐరావతముని ఎక్కి స్వర్గవీధుల్లో విహరించి ఇంద్రుని భవనము రాగా అక్కడ శచీదేవి ముచుకుందిని విష్ణుమూర్తి వల్లే ఆదరించింది. ముచుకుంద దేవేంద్రులు ఇద్దరూ ఆకాశంలో స్నానం చేసి ఇంద్రుని పూజామందిరాన్ని ప్రవేశించారు. అది మణిమయ నిర్మితమై దివ్య అగరు పరిమళములతో హృద్యంగా ఉంది. ముచుకుందిని ఆశీనం చేసి ఇంద్రుడు భస్మరుద్రాక్షాది లాంఛితుడై సోమాస్కందమూర్తి అయిన శివునకు అర్చన చేశాడు. రాజర్షి ముచుకుందుడు పార్వతీ స్కంద సమేత పరమేశ్వరుని చూసి రోమాంచితుడు అయినాడు. ఈశ్వరవాకును స్మరించుకొని అక్కడ శివుని మనసా స్తుతించాడు. ఈ రహస్య పరివశకు సంప్రీతుడైన శంకరుడు అతనితో నన్ను భూమిపై ప్రతిష్ఠించి ఆరాధింపము అని ఆదేశించాడు. పూజా నిమగ్నుడైన ఇంద్రుడు ఈ వాక్కును వెళ్ళలేకపోయినాడు. ఉపాసన పూర్తయిన తరువాత సెలవు వేడిన భూపతిని స్వర్గాధిపతి గాఢాలింగనం చేసుకొని నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అతడు, నీకు నా యందు స్నేహమున్నచో నీ సోమాస్కందమూర్తిని నాకు ఇమ్ము, పూజించుకుందును అన్నాడు. చిరునవ్వు చెడని ముఖముతో ఇంద్రుడు, సఖా, సత్యం ఇది. ఈ గోప్యమైన శివన్యాసం విష్ణు సంకల్పం. ఆయన అనుగ్రహంను పొందుము అన్నాడు. ముచుకుందుడు హృదయమున శివుని ధ్యానించి ఆయనచే ప్రేరితుడై వైకుంఠం చేరి శ్రీహరిని అనేక ఋతులు కీర్తించి తన కోరికను విన్నవించుకున్నాడు. హరి క్షణము ధ్యానించి పరమేశ్వర ఆజ్ఞ చేత అతనికి అనుమతినిచ్చాడు. ముచుకుందుడు ఇంద్రుని చేరి హరి అనుగ్రహం తెలియజేయగా ఇంద్రుడు మహా దుఃఖితుడైనాడు. అయ్యో, ఏ విధంగా ఈ మూర్తిని ఇచ్చుట? నా బతుకంతా శూన్యమైపోవుని. అతనికి ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకుంటాను అని విచారించాడు. కొంత స్థిమితపడి రహస్యంగా విశ్వకర్మను రావించి ఆ మూర్తికి అభేదమైన నకరును తయారు చేయించి ముచుకుందునకు ఇచ్చి పంపాడు. అతడు దాన్ని భూమిపై ప్రతిష్ఠించగా ఈశ్వరుడు అతని జరిగిన మోసాన్ని తెలిపాడు. ముచుకుందుడు ఇంద్రుని వద్ద తిరిగి వెళ్ళగా ఇంద్రుడు అతని సముదాయించి తిరిగి కృత్రిమైన మూర్తినే ఇవ్వగా ముచుకుందుడు తిరిగి వచ్చి ఆ నకరునే ప్రతిష్ఠించగా మరల ఈశ్వరుని హెచ్చరిక వినిపించింది. ఈ విధంగా 6 సార్లు జరగగా 7వసారి రాజర్షి శచీపతిని చేరి రోషము లేకని, దేవేంద్ర, వంచింపకము, ఈశ్వరుని ఆజ్ఞ నెరవేర్చుము, లేకపోతే కలి ప్రవేశించును అన్నాడు. ఇంద్రుడు స్వస్థుడై ఈసారి సోమాస్కంద స్వయంభవమూర్తిని రత్నసింహాసన సహితంగా భూపతికి ఇచ్చి
నెమలి కన్నుల గొడుగు, శంఖము, జవ్వాది పుష్పములు, కొలువుల దండ, కర్పూర లేపనం సమకూరుస్తూ నియమనిష్ట పూజింపు అని ఆదరంగా ఆశ్వాసించి పంపాడు. ముచుకుందుడు భూమి తిరిగి వచ్చి అక్కడ అన్నిటికంటే సర్వోన్నతమైన స్థలముగా కమలాలయమును గుర్తించి అక్కడ భూరక్షణకై మూలమేసిన మూర్తిని 6 స్థానములలో ఆయన కళలను ప్రతిష్ఠించి నిత్యము పూజిస్తూ శాశ్వత విమల కీర్తిని పొందాడు. ఈ చరిత్రమును స్మరించి సుందరుడు ఈశ్వరుని గురించి సంతోషాతిరేకంతో శ్రీ మహావిష్ణువును, మహేంద్రుని, ముచుకుందుని అనుగ్రహించిన పరమేశ్వరుడు నాకు ప్రసన్నుడు కాక అని స్తుతించాడు. 13వ అధ్యాయం. చోళరాజు నీతిశాలి. శ్రీ అగస్త్యుడు. శ్రీ కమలాలయ క్షేత్ర వైభవమును వినండి. ఇంద్రుడి నుండి పొందిన సోమస్కందమూర్తిని ముచుకుందుడు అక్కడ ప్రతిష్ఠించాడు. దేవరేగు ఉమతోనూ కుమారుడగు స్కందునితోనూ కూడి ఈశ్వరుడు అక్కడ సర్వులకు ఇష్టకామ ఫలప్రదుడై తద్వైభవము చేత త్యాగేశ్వరుడు అనే పేరుతో ఖ్యాతి నొందాడు. ఆహా, ఆ క్షేత్రవాసుల భోగము యోగము ఏమని చెప్పుట. అక్కడ పుట్టిన వారందరికీ మోక్షము అయత్న సిద్ధం, సహజం. సహజం అనగా తో పుట్టినది లేదా పుట్టుకతో అని అర్థం. అనగా ఆ క్షేత్రంలో పుట్టుట అంటే మోక్షమే. ఏమి ఇది ఎక్కడ చోద్యము అంటారా? శివుని వైభవమునకు ఎదురేమున్నది? విజ్ఞాన వివేక దృష్టితో చూస్తే ఆయన సృష్టిలో కమలాలయము కాని క్షేత్రం ఎక్కడున్నది? శివ ప్రేమగంగా ఉప్పొంగు హృదయాంగణములన్నీ కమలాలయములే కదా. ఎలా? సరిగా లేకున్నా అజ్ఞానంలో ఉన్న ఒకానొకడు భగవానుడే, ఆత్మయే అని కదా రుభుమునికి శివదేవుడు బోధించింది. ఇక హృదయం లేనివారు ఎవరు? కమలాలయం లేనిది ఎక్కడా? ఇది పారమార్థిక దృష్టి. ఇక వ్యవహార దృష్టితో చూస్తే శివుని అపార కృపా విశేషం, అఖండ మహేశ్వర్యం, అద్భుత మహామహిమాన్విత దివ్య వైభవం ఘనీభవించగా ఏర్పడింది ఈ కమలాలయ క్షేత్రం. అక్కడ బ్రాహ్మణ గృహములలోని అగ్నిహోత్ర పొగలు ఇళ్లపై దట్టంగా పేరుకోగా మేఘములు అని భ్రాంతి చెంది నెమడు నృత్యం చేస్తాయి. బాటలకు ఇరువైపులా లాంగ వృక్షములు పత్ర పుష్పఫల శోభితములై నీడను, పక్షుల గూడును కూడా కలిగిస్తాయి. స్నానం చేసి తడిబట్టలతో నీరు తెచ్చుకొని గృహములకు వెళ్ళు కాంతామణుల సమృద్ధమైన స్థలములు పైపైకి ఎగిరిపడుతూ తమపై పడ్డ కేశములను పైకి ఎగురవేస్తూ ఉంటాయి. అక్కడ వృక్షజాతి అంతా తమ నుండి వెల్లివిరిసిన కుష్మకోటి అనే వేలాది కన్నుల నుండి పొంగి పొరలిన తేనె అనే ఆనందాశ్రులైతే శ్రీ కమలాలయ దేవుడగు త్యాగేశ్వర లింగమునకు నిత్యతర్పణం ఆచరిస్తూ ఉంటాయి. అక్కడి సరోవరములోని తామరలపై కలువులపై భ్రమించు భ్రమరముల ఝుంకార నాదములు యోగికి అనాహత ధ్వని వల్లే ధారాకాశన వినదిస్తూ ఉంటాయి. త్యాగేశ్వరుని విభూతి యోగమును సమస్త ప్రకృతి గానము చేయగా భూకాంత రోమాంచితయే ప్రగాఢ సమాధిస్థ వలె కనిపిస్తుంది. అక్కడ సూర్యవంశం ప్రభవించిన నీతిశాలి అనే రాజు ఉండేవాడు. ఆ చోళభూమిని పాలించే అతను నీతిచేత మనువు వలె, కాంతిచే నవమన్మధుని వలె, శాంతిచే సాక్షాత్ ష్మాకాంత వలె, విద్యచే దేవగురువు బృహస్పతి వలె, స్థైర్యమున హిమవాస్యం వలె, దానమున కల్పవృక్షం వలె ప్రకాశించాడు. వేదార్థ కోవిదుడై విధి విహితమైన దర్శనులతో యథావిధిగా ఈశ్వరయాగమును చేశాడు. సదాశివ పదపద్మ భావనచే పవిత్ర మనస్కుడై తన 4 వర్ణ ప్రజలను రేజతే ఇతి రాజా అనే రీతిలో తన సొంత బిడ్డల వలె పాలించాడు. ఆయన తన భవనములో అందరికీ అందుబాటులో ఉంటున్నట్లు ఒక నీతి గంటను ఏర్పరిచాడు. న్యాయం కోరువారు అది మోగించిన సత్వరమే తీర్పు వచ్చినట్లు అన్యాయం చేసిన వారిని తక్షణమే దండించుటకు కంకణం కట్టాడు. శంభుని అనుగ్రహముచే ఒక కుమారుడు కలిగాడు. అతడు పెరిగే వయసుతో సకల కళలను అభ్యసించి యువరాజ్యమందు అభిషిక్తుడైనాడు. ప్రతిదినం సమవయస్కులైన మంత్రి కుమారులతో కూడి గుర్రములను, ఏనుగులను, రథములను అధిరోహించి
రాజవీధుల్లో తిరుగుతూ ప్రీతి నందేవాడు. ఒకప్పుడు అతడు రథమును ఎక్కి మిత్ర పరిజనతో కూడి వాద్యకోశం మధ్య వీధులలో వేగంగా సంచరిస్తున్నాడు. విధి విటంకిశుడైన త్యాగేశ్వరుడు రాజు యొక్క భక్తిని, నీతిని పరీక్షించి అతని కీర్తిని దిగంత వ్యాప్తం చేయుటకు ఒక కేడిని సలిపాడు. యముని లేగదూడగా చేసి తాను గోమాతయి రాజకుమారుని రథమార్గమున సంచరించగా వాయిద్యఘోష బెదిరిన దూడ శివశివ రథచక్రముల కింద పడి నలిగి మరణించింది. ఆ సంబరంలో ఈ సంఘటన ఎవ్వరికీ తెలియలేదు. మరణించిన తన బిడ్డను చూసి గోవు ఎలుగెత్తి విలపిస్తూ దాని దేహమును నాకుతూ వాసన చూస్తూ రోధించసాగింది. కొంతమంది భృత్యులు రాజకుమారునికి ఈ విషయం తెలియపరిచారు. సత్పుత్రుడగు ఆ యువరాజు తీవ్ర మనస్తాపం చెంది పరిపరి విధాలు దుఃఖిస్తూ తన పాపమునకు పరిహారం లేదని వాపోయాడు. వివేకి అతని మిత్రుడు మంత్రిపుత్రుడు అతని ఓదార్చి, ఇది నీచే తెలియక జరిగిన అపరాధం, దీని ప్రాయశ్చిత్తం తప్పక ఉండగలదు, శాస్త్రజ్ఞులైన పండితులను సంప్రదించవలసిందని చెప్పగా యువరాజు వారి కొరకే దారి తీశాడు. గోవు వెళ్ళిపోతున్న అతన్ని చూసి ఈ నీతి లేని వారిని ఏమి చేయదగును అని ఆలోచించి వడివడిగా రాజభవనం వద్ద ఉన్న నీతి గంటం చేరింది. అప్పటి వరకు దాని పని లేదు. దాని ఊసెత్తేవాడే లేకపోయినాడు. దాని మొదటి వినియోగదారు ఆ గోమాతయే. తన కొమ్ములతో దాన్ని ఎగిరెగిరి మాటిమాటికి మోగించసాగింది. ఆ హృదయ విదారకమైన గణగణ ధ్వని మహారాజు గుండెను కలిచివేసింది. అంతఃపురం నుండి న్యాయార్థమైన గోవును చూసి విషయం ఏమై ఉంటుందని అని భృత్యునులోగా కొందరు ఆ విషయం తెలిసి మిన్నకుండి అక్కడి నుండి తప్పుకున్నారు. రాజు తన ఆంతరంగికుని నియోగించాడు. అతడు గోవును సమీపించగా అది అతనిని సరాసరి ప్రమాదస్త్రాన్ని కొనిపోయి తన బిడ్డ మృతదేహం చూపింది. అతడు వివరములు సేకరించి రాజుకు నివేదించాడు. అది విని హతాశైన రాజు తానే స్వయంగా దుఃఖించి గోమాతగా మారాడు. మంత్రులు అతని కర్తవ్య ప్రబోధకులై తెలియ చేసిన పాపమునకు దానం మొదలైన కర్మలచే నిష్కృతి కలుగును అని చెప్పారు. దుఃఖములోను స్వధర్మను మరువని రాజు తన ప్రజలకు శరణు పొందిన వారికి శతములకు వెరువక రక్షణ కల్పించేవాడే క్షత్రియుడు. అందరినీ రంజింప చేయువాడే రాజు. నా రాజ్యములో అందరికీ ఒకే నీతి వర్తించును. ప్రాయశ్చిత్తం చేసుకునచో గోవుకు న్యాయం ఎలా చేకూరును? నోరు వావి లేని గోవు కూడా నా కీర్తిని విని న్యాయం కోసం వచ్చిందనగా దాని తగిన ప్రతిక్రియ చేయనిచో ఈ బతుకెందుకు? నా ఎందులో అవినీతిని బయటపెట్టుటకు ఇది ఈశ్వర కల్పితము అని చర్చించి ఒక మంత్రిని పిలిచాడు. వెంటనే యువరాజుని బంధించి రాజమార్గంలో పడవేసి అతనిపై రథము నడుపు అని విశ్వాసపాత్రుడు అతన్ని ఆజ్ఞాపించాడు. దేవేంద్రుని కుమారుడితో సమానుడు, యువకుడు, బంగారు ఛాయతో మిసమిసలాడు, లేత అవయములు కలవాడు అయినా తమ భవిష్యత్ ప్రభువును శిక్షించుటకు ఊహించనైనా లేక ధర్మప్రభువు అయిన రాజు ఆదేశమును తిరస్కరించలేక పవిత్రుడు ఆ మంత్రి మెడని కోసుగా మరణించాడు. ఇది చూసి మరీ దుఃఖించిన రాజు ఇక అటువంటి ఘోరములను మరి చూడలేక తానే స్వయంగా న్యాయమును స్థాపించుటకు సంసిద్ధుడైనాడు. తన కుమారుని రాజబాటపై పడవేసి నిర్వికారుడై నిర్దాక్షిణ్యంగా అతనిపై రథమును నడిపాడు. చితికిపోయిన ఆ పసిముద్దను చూసి గుండె పగిలి కొందరు మరణించారు, కొందరు మూర్ఛెల్లారు. రాణి ముందే స్వర్గస్థ అయింది. ఇంద్రుడు మరణించగా తన జీవితం ఎందుకు అని భావించి రాజు ఆత్మహత్య పాల్పడగా కాలకాలుడైన శివుడు తన లీలకు స్వస్తి పలికాడు. మృతులైన వారందరూ దూడ, యువరాజు, మంత్రి, రాణి, జనులు పూర్వదేహంతో లేచారు. దేవతలు పుష్పములతో ఆ ప్రదేశాన్ని నింపివేశారు. రాజు తన వారిని ప్రేమాశ్రములతో గాఢాలింగనం చేసుకున్నాడు. దూడవేషం విడిచి యముడు అదృశ్యుడైనాడు. గోమాత వీధి విటంకుడని పిలువబడే త్యాగరాజుగా మారి రాజును ఉద్దేశించి ప్రజలందరూ వింటూ ఉండగా తను నడిపిన పరీక్షాలీలను వివరించాడు. భూమిపై న్యాయసమ్మతంగా జీవించి భోగములను అనుభవించిన పుణ్యాత్ములందరూ జీవితాంతమున కైలాసం చేరారు.